నమస్తే అండి. ఈ వీడియో కరెంట్ అఫైర్స్‌కి సంబంధించింది కాదు గానీ, పాలిటిక్స్‌కి సంబంధించిందే. జనరల్‌గా ఐడియాలజీ గురించి. స్పెసిఫిక్‌గా ఐడియాలాజికల్ ఇగ్నోరెన్స్ అనేది. అది ఐ థాట్ ఐ యామ్ మేకింగ్ థట్ ఫ్రేజ్ ఆఫ్ ఐడియాలాజికల్ ఇగ్నోరెన్స్ అనేది అపెరెంట్‌లీ ఇట్ ఈస్ ఎ థింగ్. అంటే తెలుగులో చెప్పాలంటే సైద్ధాంతిక అజ్ఞానం. దాని గురించి చెప్పే ముందు దీనికి ఇంట్రొడక్షన్ ఏంటంటే, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ అని ఒక యంగ్ కాంగ్రెస్ వుమన్, న్యూయార్క్ కాంగ్రెస్ వుమన్. Uh, he's extremely intelligent. She's also controversial. Right wing లో they hate her. ఆవిడ ఎక్కడ కొమ్ములున్న రాక్షసులాగా చిత్రీకరిస్తారు. ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నేను కూడా కొంచెం అతిగా పోతుందేమో అనిపించినా గానీ, బట్ షీ అడ్జస్టెడ్. ఆ యూత్‌లో ఉన్న యూత్‌ఫుల్ దాన్ని ఏమంటారు నైవిటీ అలాంటి వాటి నుంచి బయటకొచ్చి షీ మెచ్యూర్డ్ యాస్ ఎ పాలిటీషియన్. హౌస్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీకి నిన్న జరిగిన ఒక హియరింగ్‌లో తను అడిగిన ప్రశ్నలు చూసి నాకు చాలా ఇంప్రెసివ్ అయిపోయి, యాజ్ ఎ కాంగ్రెస్ వుమన్ ఎంత ఆర్టిక్యులేట్‌గా చెప్పింది. ఎంత ఆర్టిక్యులేట్‌గా ఒక ఉదాహరణ తీసుకొని ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అది మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నాకొక పెట్ పీవ్ ఉంది ఈ ఐడియాలజీ గురించి. జనరల్లీ పీపుల్ గెట్ డ్రాన్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. వాళ్ళకుండే ఒక ఇంక్లినేషన్‌తో దే వుడ్ లైక్ టు లేబుల్ దెమ్‌సెల్వ్స్ యాస్ సంబడీ. లైక్ ఐ యామ్ ఏ కన్జర్వేటివ్ అంటారు. ఐఎమ్ ఏ లిబరల్ అంటారు. ఐఎమ్ ఏ లిబర్టేరియన్ అంటారు. ఇట్లా లేబుల్స్ అతికించుకుంటారు. అలాగే ఇంకా కొన్ని ఐడియాలజీలు ఉన్నాయి. డెమోక్రాటిక్ సోషలిస్ట్, కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్, రైటిస్ట్, క్యాపిటలిస్ట్, మార్క్సిస్ట్, ఈ రకంగా రకరకాల అంటే దేర్ ఆర్ ఓవర్‌లాప్స్ అమాంగ్ దెమ్. ఇలాంటి లేబుల్‌ని నేను చాలా వ్యతిరేకిస్తాను. నాది ఇండిపెండెంట్ థింకింగ్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ లేబుల్ ఇట్ గోస్ టు, వాట్ మేక్స్ సెన్స్, దట్ ఈస్ హౌ ఐ డూ ఇట్. వాట్ ఈస్ ఐడియాలాజికల్ ఇగ్నోరెన్స్ అంటే, ఇప్పుడు యూ వాంటెడ్ టు బిలీవ్ ఇన్ సంథింగ్. ఒక లేబుల్ ఉంది. ఈ బకెట్‌లో ఈ రకంగానే ఆలోచించాలి. అది మీ దాకా వచ్చినప్పుడు మీరు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. ఆ బిలీఫ్ మీ పర్సనల్ చాయిసెస్‌ని ఎఫెక్ట్ చేసినప్పుడు గాని, అలాగే మీ జీవితాన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు గాని మీరు మార్చుకుంటారు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు గే మ్యారేజ్ ఈస్ బ్యాడ్, టెరిబుల్ అది ఇది అన్నాడు డిక్ చేనీ. కొన్ని దశాబ్దాలుగా అన్నాడు. వెన్ హిస్ డాటర్ కేమ్ ఔట్ యాస్ ఎ లెస్బియన్, హి చేంజ్డ్. దట్ ఈస్ నాట్ ఎన్ ఐడియాలజీ. అంటే తన దాకా వచ్చింది. అదొక ఎగ్జాంపుల్. అలాగే జనరల్‌గా చెప్తున్నాను ఇది. క్యాపిటలిజం అనేది, అన్‌ఫెటర్డ్ క్యాపిటలిజం అనేది ఇట్ ఈస్ బ్యాడ్. సోషలిజం అనేది వాటెవర్ యూ కాల్ ఇట్, సోషలిజం ఆర్ మార్క్సిజం ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిజం, ఓవర్‌లాప్స్ ఉన్నాయి కదా! అట్టర్ నాన్‌సెన్స్‌గా కంప్లీట్‌గా ఫ్రీగా ఇచ్చేయడం అనేది అది నాన్‌సెన్స్. కంప్లీట్ అన్‌ఫెటర్డ్ క్యాపిటలిజం ఈస్ నాన్‌సెన్స్. ఒక పక్క అన్‌ఫెటర్డ్ క్యాపిటలిజంకి ప్రమోట్ చేస్తూ, నాకు నచ్చనివన్నీ సోషలిజం అని లేబుల్ చేసేసి, దాంట్లో ఏదో కొంచెమన్నా వాలిడిటీ ఉన్న ఆర్గ్యుమెంట్‌ని నేను తిరస్కరిస్తే, అదే ఐడియాలాజికల్ ఇగ్నోరెన్స్. సైద్ధాంతిక పరంగా అజ్ఞానం అన్నమాట. సో, ఐ వాంట్ యూ టు వాచ్ ద వీడియో. ఈ వీడియోలో తను ప్రశ్నిస్తున్నది CVS Caremark ఎగ్జిక్యూటివ్‌ని. Thank you to all of our witnesses for coming here today. Mr. Joyner, you are the CEO of CVS Health, correct? Correct. And I actually don't know how many Americans know this, but CVS Health owns Aetna, the health insurance company, correct? Correct. And CVS, which owns Aetna, also owns Oak Street Health Medical Clinics, correct? Yes, it does. And in addition to that, they own, of course, CVS Pharmacies, and CVS Health also owns CVS Caremark, the pharmacy benefit manager, which helps negotiate some of these rebates and prescription prices, correct? That's correct. And CVS Caremark processes nearly 30% of all prescriptions in a given year. And so, in other words, CVS Caremark helps determine the prices that patients pay for a third of all prescriptions in the US. In fact, తను ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నల పరంపరని నేను తెలుగీకరిస్తాను. CVS ఫార్మసీ అనేది ఇట్స్ ఎ హౌస్ హోల్డ్ నేమ్. అమెరికాలో ఉండే అందరికి. చాలా మంది CVS ఫార్మసీలో ప్రిస్క్రిప్షన్స్ ఫిల్ చేసుకుంటారు. నేను కూడా అందులోనే ప్రిస్క్రిప్షన్స్ ఫిల్ చేసుకుంటాను. ఇప్పుడు ఏఓసీ చెప్పిన ఎగ్జాంపుల్‌ని నేను పర్సనలైజ్ చేసి
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటూ వాట్ డస్ ఇట్ మీన్ అనేది చెప్తాను. ఇప్పుడు నేను ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాను. నా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ యాక్చువల్గా నా పర్సనల్గా మా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ వచ్చేసి I think she's part of a group of clinics in this area. It's not nationwide network. If she was part of a CVS primary health clinic, Oak Street Health, she could have been the doctor in that, right? Our prescription raste in this case CVS pharmacy lo fill up chesanu. Lekapothe our rasin prescription specifically it is made by a Cordavis ఏదో ఉంది సివిఎస్ వాళ్ళది మందులు కంపేర్ చేసి జనరిక్ డ్రగ్స్ చేసే కంపెనీ దానికి సంబంధించిన డ్రగ్ చేసింది అనుకోండి. సో దేర్ ఈస్ దిస్ మనీ ఫ్లో. షీ రోట్ ఎ ప్రిస్క్రిప్షన్. It came from Oak Street Health clinics and she is a participating physician in that, and I filled it up in CVS. So you see this, and then let's say my health insurance itself is Aetna. I am completely captured by CVS in this system. అంటే ఈ CVS చేతిలో ఏమున్నాయి, ఒకటి Aetna health insurance, and then Oak Street Health ఉండే డాక్టర్స్ పార్టిసిపేట్ చేసే క్లినిక్స్, CVS pharmacy, CVS Caremark, which is basically ఈ డ్రగ్ రేట్లు ఏంటి ఎలా ఉండాలని వాళ్ళు దే నెగోషియేట్ విత్ డ్రగ్ కంపెనీస్. ఇది మర్క్ ఇలాంటి వాటితో దే నెగోషియేట్ విత్ ద డ్రగ్ కంపెనీస్. కార్డవిస్ అనేది దే ఆల్సో మ్యానుఫ్యాక్చర్ డ్రగ్స్. సో దిస్ ఈస్ హౌ దిస్ నెట్వర్క్ ఈస్ ఆపరేటింగ్, అండ్ దే కంట్రోల్ అబౌట్ 30% ఆఫ్ ద మార్కెట్, ఎస్పెషల్లీ ద ప్రిస్క్రిప్షన్ మెడికేషన్స్ అనేది. అది 1/3 ఆఫ్ ద మార్కెట్ ఇట్ క్యాప్చర్స్. సో దట్ ఈస్ ద ఎసెన్స్ షీ క్యాప్చర్డ్ ఇన్ దిస్. ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కానీ CVS ఎగ్జిక్యూటివ్ ఎర్నింగ్స్ కాల్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ కి లేకపోతే వాల్ స్ట్రీట్ అనలిస్ట్ వీళ్ళంతా పార్టిసిపేట్ చేసి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వాళ్ళే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక కేట్ అనే ఒక హైపాథిటికల్ ఎగ్జాంపుల్ తీసుకుని CVS సృష్టించిన ఈ వలయం ప్రపంచం అది CVS కి ఏ విధంగా లాభపడుతుందో గొప్పగా చెప్పుకున్నారు. లిసన్ టు దిస్. So in other words, CVS Caremark helps determine the prices that patients pay for 1/3 of all prescriptions in the US. In fact, I was following one of CVS's investor calls where they really laid out quite clearly what this means if you are a patient. This is what's known as a captive strategy. And CVS in the investor call used the example themselves of a patient known as Kate. Kate has an Aetna health insurance plan right here, and which is owned by CVS Health. She then goes to a CVS pharmacy. She's connected to an Oak Street Health medical clinic. She sees a doctor at Oak Street Health who prescribes her medication. And then she goes to fill that prescription at a CVS pharmacy. So the price Kate pays for that medication is dictated by Aetna, CVS Caremark, and they also own the drug manufacturer Cordavis. Mr. Joyner, this is quite a bit of market concentration. Wouldn't you agree? No, I wouldn't agree that it's market concentration. I would suggest it's a model that works really well for the consumer. Yeah, I think it works very well for CVS. I think, in fact, you all said on the call that you all call it a fully engaged member. It's great marketing there. Fully engaged member unlocks sizable value for payers and CVS Health. So the health insurance gets a cut, the pharmacy benefit manager gets a cut, the drug manufacturer gets a cut, and the patient gets screwed. I think the Federal Trade Commission has also found that healthcare conglomerates like CVS Health charge more for medications filled at their pharmacies. We're talking about 1,000% markups on medications for cancer and HIV. And, I think this is actually an interesting point of common ground that I may have with some of our Republican colleagues here in this hearing. Because whether you're a blue-blooded capitalist or a card-carrying democratic socialist, I think corporate monopolies are a problem. And this vertical integration is
destroying people's ability to access care. Brilliant, whether you are a blue-blooded capitalist or you're a card-carrying democratic socialist. You see the problem here, vertical integration. In captive strategy, they were proclaiming on their investor call, it is a captive strategy and garvanga చెప్పుకున్నారు. When she is saying market concentration avuna kada idi ante ledu consumer is benefit అన్నాడు. But if you go back and watch his face, I think he's showing a level of impressiveness about the line of questioning. This congresswoman knows what she's talking about అన్న facial feeling నాకు కనపడింది అతను. What is my point here ante I can go on and on about the whole bunch of labels people want you to associate yourself with or stick it on to you based on whatever you say in the moment. మీరు ఈ క్షణంలో ఇది చెప్తే మీకు ఆ లేబుల్ అతికించినాను. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వాళ్ళు కామెంట్లు పెట్టిన వాళ్ళు నేను లిబరల్ అది ఇది అంటే నో I reject any label you put to me, liberal or conservative or anything you put. Like you tell me what issue, I will tell you what my position is. And if you want to label me for that issue as a label, something like that, that's fine. ఉదాహరణ చెప్తాను. నేను నా మిస్సెస్ we were married for 38 years. Family values is very important to us. You want me to call conservative? So fine. You want to call that conservative? Fine. But you ask me at the same time, మీరు నన్ను అడిగారు, should the gay marriage be legal అన్నారు. I said, heck yeah, it should be. It's not your social construct. Let's people's free will should be the prime consideration here. If a woman wants to get married to a woman, I'm not going to stop it. That's not my business to tell how others should live their life. అప్పుడు నన్ను ఏమంటారు మీరు? లిబరల్ అంటారు. On the issue of marital fidelity and gay marriage beliefs, you call certain traits to be on the conservative side. I happen to be on both sides of it, right? So your label doesn't stick to me. అది చిన్న ఎగ్జాంపుల్, అది గమనించండి. ఇక్కడ ఈ బ్లూ బ్లడ్ క్యాపిటలిస్ట్ అయ్యండి అన్ఫెటెడ్, ఏ రకమైన రెగ్యులేషన్ ఉండకూడదు గవర్నమెంట్ లో. ఈ సివిఎస్ కేర్ మార్క్ వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఇన్ ద 1930s 40s car companies anta they bought light rail systems and they dismantled them so people can buy more cars. ఇప్పుడు సివిఎస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో మేజర్ ప్రాబ్లం ఉందా? ప్రాబబ్లీ నాట్ ఏ హ్యూజ్ ప్రాబ్లం, ఎందుకంటే they're only cornering about 1/3 of the market. The problem comes when they become big enough to capture 60-70% of the market. That is happening with a whole bunch of companies right now. That is the problem. వాళ్ళ మీద కంట్రోల్స్ ఉండకూడదు అనేది మాత్రం మూర్ఖత్వం. అది అన్ఫెటర్డ్ క్యాపిటలిజం. వాళ్ళ మీద రెగ్యులేషన్ పెడితే దట్ ఈస్ నాట్ సోషలిజం. దట్ ఈస్ ద రైట్ ఫంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. అది జస్ట్ ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్ అండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఈ రకంగానే ఆలోచించడానికి నేను ఇష్టపడతాను. అవన్నీ పక్కన పెట్టేసి వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. ఏఓసి ఆర్గ్యుమెంట్ మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. ఏఓసి చెప్పింది వినడానికి మీరు ఇష్టపడకపోతే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అది ఏఓసిలో కాదు, మీలో ఉంది. ఎందుకంటే ఏఓసి ఒక సోషలిస్టు ఈ రకంగా ఆవిడ తనే చెప్పుకుంటుంది, డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని చెప్పుకుంటుంది. కానీ ఆవిడ ఆర్గ్యుమెంట్ సమంజసమా కాదా అన్నది మీరు ఆలోచించండి అని చెప్పి నేను అంటున్నాను. ఆ లేబుల్స్ పక్కన పెట్టేసి ఆవిడ చేసిన ఆర్గ్యుమెంట్ సమంజసంగా ఉందా లేదా అనేది ఆలోచించాలి. అలాగే వాట్ ఎవర్ లేబుల్ మీరు తీసుకున్నారు, మీరు ఇది నేను ఫలానా, నేను ఒక కన్సర్వేటివ్ని కాబట్టి నేను ఈ విధంగానే ఆలోచించాలి అని చెప్పి మీరు ఒక మోసలోకి వెళ్ళిపోయారు అనుకోండి. ఇది ఇందాక డిక్ చేనీకి చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే మీ దాకా వచ్చినప్పుడు మీరు మారుతారు, ఖచ్చితంగా మారుతారు. అది ఇంకొక ఉదాహరణ చెప్తాను. సెకండ్ అమెండ్మెంట్, యూ హ్యావ్ ఎ రైట్ టు ఓన్ ఎ గన్ ఇన్ దిస్ కంట్రీ. సెకండ్ అమెండ్మెంట్ రైట్ రాష్ట్రానికి మారుతుంది. 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు అవన్నీ అయినప్పుడు కెనోషా విస్కాన్సిన్ లో ప్రొటెస్టులు జరుగుతుంటే ఈ కైల్ రిటన్ హౌస్ అనేవాడు ఇల్లినాయ్లో ఉండేవాడు కెనోషా విస్కాన్సిన్ కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. వాళ్ళ అమ్మ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇది ఆగస్టులో ఎప్పుడో జరిగింది 2020లో.
అక్కడ ఆ ప్రొటెస్టులు కొంచెం ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు నేను పోలీసులకు అండగా ఉంటానని చెప్పి వీడు గన్ నట్ AR-15 ఏదో ఏమంట పెట్టుకొని పెద్ద పోటుగాడిలాగా వెళ్ళాడు. తను ఇది ఇంకొక రకంగా ఆలోచించాలంటే మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉండి బోర్డర్ స్టేట్ కదా! కర్ణాటకలోకెళ్ళి చంపటం లాంటిది చేశాడు. సో, అక్కడికెళ్ళి ఇద్దరు ప్రొటెస్టర్లని దే దే వర్ లైక్ అటర్‌లీ ఇన్నోసెంట్ పీపుల్. అందులో మూడో వాడిని గాయపరిచారు. అతని దగ్గర ఒక గన్ ఉంది. సో, ఈ గన్ కల్చర్‌లో వాటెవర్ ఇట్ ఈస్ నా ఆత్మరక్షణ కోసం చంపాను అని చెప్పి వాదించాడు. చివరికి జ్యూరీ ట్రయల్‌లో అతను నిర్దోషి అనలా. హి వాస్ అక్విటెడ్. నిర్దోషి అన్నమాట అనలా. సో, హి కిల్డ్ 2 పీపుల్ ఇన్ కోల్డ్ బ్లడ్. ఇప్పుడు కైల్ రిట్టెన్హౌస్‌ని ఏ రకంగా సమర్థించినా గాని నాకు కోపం విపరీతంగా వస్తది. వాట్ డు యూ కాల్ దిస్? డిఫెండింగ్ Kyle Rittenhouse Second Amendment right over the right of 2 people to live. Birthright of 2 people to live. అతని మీద జరిగిన ట్రయల్‌లో జడ్జ్ ఒక రైట్ వింగ్ జడ్జ్ అతన్ని ఒక పుత్రుడిలాగా చూశాడు. He was not even a fair trial in my opinion. But jury acquitted him because of a technicality. But nobody ever denies that he killed 2 people in cold blood. అతన్ని సమర్థించే వాళ్ళు ఐడియాలజికల్ బేస్ మీద సమర్థించే వాళ్ళు అతనికి సెకండ్ అమెండ్మెంట్ హక్కు ఉంది. వి ఆర్ కన్జర్వేటివ్స్. వి ప్రొటెక్ట్ అవర్ సెకండ్ అమెండ్మెంట్ రైట్స్. రియల్లీ? వాట్ అబౌట్ ద రైట్ ఆఫ్ దోస్ 2 పీపుల్ హూ గాట్ కిల్డ్? దేర్ రైట్ టు లివ్. దే వోంట్ టాక్ అబౌట్ ఇట్. వాడి సెకండ్ అమెండ్మెంట్ హక్కు వీళ్ళకి బతికే హక్కు కంటే ఎక్కువ అనేది నేను ఎన్నిసార్లు అడుగుతాను అది. ఈ కైల్ రిట్టెన్హౌస్ లాంటి పెంట వెధవల్ని సమర్థించే వాళ్ళు ఐడియాలజికల్ ప్యూరిటీ కింద భావిస్తారు దాన్ని. నేను దాన్ని ఐడియాలజికల్ ఇగ్నరెన్స్ కూడా అన్నాను. ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ అంటాను. నో, మోరల్ బ్యాంక్రప్సీ అంటాను. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక చిన్న అభ్యర్థన. రెసిస్ట్ ద టెంప్టేషన్ టు పుట్ ఎ లేబుల్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆర్ ఆన్ అదర్ పీపుల్. సిట్యుయేషన్‌ని బట్టి, ఇష్యూని బట్టి, టైమ్‌ని బట్టి, టైమ్ ఆఫ్ ద డే బట్టి మారుతాయి అవి. యూ స్టిక్ టు సమ్ కోర్ ప్రిన్సిపల్స్. మానవ జీవితం పవిత్రమైనది. అలాంటి కోర్ ప్రిన్సిపల్స్. సాటి మనిషిని గౌరవించాలి. అది కోర్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని దోచుకోకూడదు. వ్యక్తిగతంగా లేకపోతే ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ సృష్టించి. దీస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. అలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఇష్యూని బట్టి మీ అభిప్రాయాలు ఉంటే మీరు అలా ఉంటారో లేదో నాకు తెలియదు. నేను అలాగే ఉంటాను. సో ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ దట్. అది నా ఆలోచన విధానం అండి. ఐ హోప్ ఐ కనెక్ట్ విత్ యూ ఆన్ దిస్. ఏది ఏమైనప్పటికీ ప్రయత్నం అయితే చేశాను. థ్యాంక్ యూ.